మనం ఈరోజు టెన్సెస్ గురించి నేర్చుకుందాము. మనకు తెలుసు టెన్సెస్ 3 రకాలు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి టెన్స్‌లో కూడా మళ్ళీ 4 రకాలుంటాయి. మొత్తం కలిపి 12 టెన్సెస్ ఉంటాయి. ఈ 12 టెన్సెస్‌లలో గనక మనం వెర్బ్ రూపం ఎలా ఉంటుంది, అది ఎలా ఉపయోగిస్తామని తెలుసుకున్నట్లయితే మనం ఇంగ్లీష్‌లో తప్పులు లేకుండా మాట్లాడొచ్చు. మొదటగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో V1 కానీ V5 కానీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది V1 ఆర్ V5. సో V1 అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. V5 అనేది వెర్బ్ యొక్క మొదటి రూపానికి S కానీ ES కానీ చేరుతుంది. V1 అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ పర్సన్లో I కానీ V కానీ, లేకుంటే సెకండ్ పర్సన్లో యు, థర్డ్ పర్సన్లో మనకు ప్లూరల్ దేకి ఇది V1 వస్తుంది. అదే థర్డ్ పర్సన్ సింగులర్లో అయితే హీ, షీ, ఇట్, దీనికి మనకు V5 వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెర్బ్ గో అని తీసుకోండి. ఐ గో, వి గో, యూ గో, దే గో. అదే హీ అయితే గోస్, షీ గోస్, ఇట్ గోస్, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ చూద్దాము. కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉందో చూడండి. యామ్ ఆర్ ఈజ్ ఆర్ వచ్చి V4 వస్తుంది. V4 అంటే ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపల్, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ యామ్ ఎప్పుడు వస్తుంది, ఈజ్ ఎప్పుడు వస్తుంది, ఆర్ ఎప్పుడు వస్తుందో చూడండి. సో ఐకి యామ్ వస్తుంది, ఐ యామ్ గోయింగ్. అలాగే మనకు వి వచ్చింది అనుకోండి, వి ఆర్ గోయింగ్. అలాగే సెకండ్ పర్సన్కి యు ఆర్ గోయింగ్. మనకు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ ప్లస్ V4 వస్తుంది. హీ ఈజ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్, ఇట్ ఈజ్ గోయింగ్. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ జనరల్గా ప్రతిరోజు చేసేటటువంటి పనుల గురించి వాడతాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి చెప్పేది కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోండి. మూడవది హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి V3 వస్తుంది. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము. ఇక్కడ హ్యాస్ ఎప్పుడు వస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో వస్తుంది, హీ, షీ, ఇట్కి వస్తుంది. మిగతా అన్నిటువంటి ప్రొనౌన్స్ కూడా హ్యావ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ గాన్, వీ హ్యావ్ గాన్, సో యూ హ్యావ్ గాన్, దే హ్యావ్ గాన్. అదే థర్డ్ పర్సన్ సింగులర్ చూసినప్పుడు హీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ గాన్, ఇట్ హ్యాస్ గాన్ అనేది వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇప్పుడే పూర్తయినటువంటి పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ వచ్చి V4 వస్తుంది. V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగు చేరుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు హ్యాస్ హ్యావ్ లాగానే ఇక్కడ కూడా హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ అనేది వస్తుంది. హ్యాస్ బీన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్కి వస్తుంది. హ్యావ్ బీన్ అనేది మిగతా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్లో హ్యావ్ బీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు అదే వెర్బ్ గోతో వాడినట్లయితే ఐ హ్యావ్ బీన్ గోయింగ్, వీ హ్యావ్ బీన్ గోయింగ్, సో యూ హ్యావ్ బీన్ గోయింగ్, దే హ్యావ్ బీన్ గోయింగ్, హీ హ్యాస్ బీన్ గోయింగ్, షీ హ్యాస్ బీన్ గోయింగ్, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ అని ఇక్కడ మనం చెప్పచ్చు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాము? పని ఎప్పుడో మొదలుపెట్టి ఇంకా జరుగుతూ ఉన్నట్లయితే, మనం చూస్తున్నప్పుడు ఇంకా జరుగుతూ ఉన్నట్లయితే అలాంటి పనిని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. పాస్ట్ టెన్స్లో మొదటిది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 వస్తుంది. V2 అంటే ఏంది? వెర్బ్ యొక్క రెండవ రూపము. సో ఇక్కడ అన్ని ప్రొనౌన్స్కు కూడా మనకు వెర్బ్ యొక్క రెండవ రూపమే వస్తుంది. అది ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ కానీ. ఇప్పుడు గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. అందువల్ల ఐ వెంట్, వి వెంట్, యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్, ఇట్ వెంట్ అలా చెప్తాము. అంటే ఇది జరిగిపోయినటువంటి పనులను గురించి చెప్పడానికి ఇది పాస్ట్ టెన్స్ వాడతాము. ఇంకోటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ కానీ వెర్ కానీ వచ్చి ఇక్కడ మనకు V4 వస్తుంది, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ వస్తుంది.
సో ఇప్పుడు ఇక్కడ వర్స్ ఎప్పుడు వస్తుంది, వేర్ ఎప్పుడు వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఐ వాజ్ గోయింగ్, we were going, you were going, he was going, she was going, it was going, అట్లాగే they were going. ఇక్కడ గడిచినటువంటి కాలంలో మనం ఏదైనా జరుగుతున్నటువంటి పనిని గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లలో మనం ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. అంటే అన్నిటికీ కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నిటికీ హ్యాడ్ వస్తుంది. V3 అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం. అంటే గో అనేది తీసుకున్నట్లయితే గో, వెంట్, గాన్, గాన్ అనేది V3. ఇక్కడ మీరు అన్నిటికీ కూడా ఐ హ్యాడ్ గాన్, వీ హ్యాడ్ గాన్, యూ హ్యాడ్ గాన్, హీ హ్యాడ్ గాన్, షీ హ్యాడ్ గాన్, ఇట్ హ్యాడ్ గాన్, దే హ్యాడ్ గాన్ ఇలా చెప్పచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాము అంటే గడిచిన కాలంలో రెండు పనుల గురించి చెప్పినప్పుడు మొదటగా దాంట్లో అయిపోయినటువంటి పనిని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను రైల్వే స్టేషన్కి వచ్చే వరకు రైలు వెళ్ళిపోయింది అంటే రెండు కూడా గడిచిపోయినటువంటి పనులే. మొదటగా ఏమైంది, రైలు వెళ్ళిపోయింది అనేది. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ ఎంటర్డ్ రైల్వే స్టేషన్. సో దీంట్లో ఈ రెండు పనులలో మొదటగా జరిగినటువంటి పనిని ఇండికేట్ చేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాడ్ బీన్ ప్లస్ V4, V4 అంటే V1 ప్లస్ ఇంగ్. ఇక్కడ అన్నిటికీ కూడా హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. అంటే ఇదేంటంటే పాస్ట్లో ఎప్పుడో ఒక పని మొదలై అది ఒక టైం వరకు జరుగుతూ ఉన్నట్లయితే పాస్ట్లోనే అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ గోయింగ్, వీ హ్యాడ్ బీన్ గోయింగ్, యూ హ్యాడ్ బీన్ గోయింగ్, హీ హ్యాడ్ బీన్ గోయింగ్, షీ హ్యాడ్ బీన్ గోయింగ్, దే హ్యాడ్ బీన్ గోయింగ్ అన్నిటికీ కూడా మనకు హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఫ్యూచర్ టెన్స్లో మొదటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే మనం భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనుల గురించి చెప్పడానికి ఇది వాడతాము. ఇక్కడ విల్ ఆర్ షల్ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. సో ఇక్కడ విల్ కానీ షల్ కానీ ఎలా వాడతాం అనేది తర్వాత వీడియోలో చూద్దాము. ఐ షల్ గో, వి షల్ గో, యూ విల్ గో, హీ విల్ గో, ఇట్ విల్ గో. సో ఇలా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం వాడచ్చు. అలాగే ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ ఆర్ షల్ బీ వచ్చి V4 వస్తుంది. అంటే విల్ బీ ఆర్ షల్ బీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ వస్తుంది ఇక్కడ. సో ఫ్యూచర్లో ఏదైనా పని, కంటిన్యూస్ పని ఏదైనా ఉన్నట్లయితే దాని గురించి ఇండికేట్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతారు. సో ఇక్కడ మనకు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ ఆర్ షెల్ బీ వచ్చి V4 వస్తుంది. V4 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్. సో ఐ షెల్ బీ గోయింగ్, వీ షెల్ బీ గోయింగ్, యూ విల్ బీ గోయింగ్, ఇట్ విల్ బీ గోయింగ్, షీ విల్ బీ గోయింగ్, హీ విల్ బీ గోయింగ్, దే విల్ బీ గోయింగ్ అలా వాడతారు. అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ అనేది వచ్చేసి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది ఇక్కడ. ఐ షెల్ హ్యావ్ గాన్, వీ షెల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, హీ విల్ హ్యావ్ గాన్, షీ విల్ హ్యావ్ గాన్, ఇట్ విల్ హ్యావ్ గాన్ ఇలా వస్తుంది. అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ వచ్చి మనకు V4 వస్తుంది. V4 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ కూడా ఐ షెల్ హ్యావ్ బీన్ గోయింగ్, వీ షెల్ హ్యావ్ బీన్ గోయింగ్, యూ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, దే విల్ హ్యావ్ బీన్ గోయింగ్, షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, ఇట్ విల్ హ్యావ్ బీన్ గోయింగ్. సో ఇలా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీరు విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.